హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడా బ్లాగ్ 7. నేను మీ దినేష్. ది వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ సిటీ అయినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ కి అయితే ఈ రోజు మనం వచ్చాము. ఈ రోజు మనమైతే ఫిల్మ్ సిటీలోకి అయితే విఐపి పాస్ తో అయితే ఎంటర్ అవబోతున్నాము. అలాగే ఫిల్మ్ సిటీ ఎంట్రీ గేట్ నుండి ఎండ్ వరకు ఏముంది అన్న విషయాన్ని చాలా క్లియర్ గా నేనైతే చూపించబోతున్నాను. ఓకే, అంతవరకు మీలో వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో లైక్ విషయానికి వచ్చినట్లయితే వీడియో ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఇంతలోపు నేను కార్ పార్క్ చేసి వీడియో టూర్ అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఫస్ట్లీ ఫిల్మ్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే రామోజీ ఫిల్మ్ సిటీ అన్న ఒక నేమ్ బోర్డ్ అయితే అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఒక వ్యూ పాయింట్ అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడైతే మనము టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. టికెట్ కౌంటర్ లోకి మనకు రాగానే మన బ్యాగేజ్ చెకింగ్ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫిల్మ్ సిటీలో టికెట్ల విషయానికి వచ్చినట్లయితే నార్మల్ టికెట్ అరౌండ్ 1500 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. మనం పర్సనల్ గా బస్సెస్ లో ఎక్కి దిగుతూ ప్లేసెస్ అయితే కవర్ చేయాలి. మనమైతే 3500 రూపీస్ ఉన్నటువంటి స్టార్ ఎక్స్పీరియన్స్ అన్న టికెట్ అయితే తీసుకొని ఈ యొక్క విఐపి లాంజ్ లోకి అయితే వచ్చాము. ఈ టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ ఒక గైడ్ ని మనకి అసెంబుల్ చేసి ఒక ఏసీ బస్ నిచ్చి అందరినీ ఆ బస్ లో అయితే పంపిస్తారన్నమాట. ఈ విఐపి లాంజ్ లో ఒక్కొక్క నేమ్ ని పర్టికులర్ గా పిలుస్తూ వాళ్ళకైతే ఒక ఎల్లో కలర్ బ్యాడ్జ్ లాంటి స్టిక్కర్ అయితే వాళ్ళ షర్ట్ కి అయితే పేస్ట్ చేసి ఒక చాక్లెట్ బాక్స్ ని కాంప్లిమెంట్ గా అయితే ఇచ్చారు. ఈ టికెట్ తో కలిపి మనకైతే ఒక వోచర్ బుక్ లాంటిది అయితే ఇచ్చారు. ఇందులో మనం ఎక్స్పీరియన్స్ చేయబోయేటువంటి ప్లేసెస్ కి రిలేటెడ్ అయినటువంటి వోచర్స్ ఉంటాయి. అలాగే జ్యూస్, లంచ్ మరియు కాఫీకి రిలేటెడ్ అయినటువంటి వోచర్స్ కూడా ఉంటాయి. ఈ బుక్ పోయిందంటే ఇక అంతే సంగతి. మన జాబ్ నుండే మనం అయితే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటది. మనం బస్ ఎక్కిన తర్వాత గైడ్ వచ్చి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని ప్లేసెస్ చూపించడం స్టార్ట్ చేశాడు. బస్ ఎక్కిన తర్వాత 5 కిలోమీటర్స్ జర్నీ తర్వాత మనల్ని అయితే రామోజీ స్టార్ అన్న హోటల్ దగ్గర అయితే మనల్ని దింపారు. ఇక్కడ నుంచే మనం అయితే ప్లేసెస్ చూడాల్సి ఉంటది. ఫస్ట్లీ ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులందరికీ ఒక వెల్కమ్ సాంగ్ తో అయితే వెల్కమ్ చెప్తున్నారు. ఫిల్మ్ సిటీలో ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఆ వెల్కమ్ సాంగ్ కోసం వీళ్ళందరూ వెయిటింగ్ అన్నమాట. మనతో కలిపి సాంగ్ అయితే స్టార్ట్ అయింది. అదొక రాజస్థానీ సాంగ్. మనకైతే అర్థం కాదు, మనకు తెలుగు సాంగ్లే అర్థం కావు, ఇంకా రాజస్థానీ సాంగ్ ఏమర్థం అవుతుందిలే. లోపలికి వెళ్ళంగానే సెకండ్ సాంగ్ తో అయితే వెల్కమ్ చెప్పారు. ఇప్పుడైతే అందరూ ముందుకెళ్లారు. ఇక్కడ నుండి ప్లేసెస్ చూడడం, ఇటువంటి లొకేషన్స్ అన్ని ఏమున్నాయనేది అయితే మనం చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ అయితే మూవీస్ లో మనకి కౌబాయ్ యాక్ట్ చేస్తున్నటువంటి లొకేషన్ చూపిస్తారు కదా. ఎగ్జాంపుల్ కి టక్కర్ దొంగ వంటి సినిమాల్లో మహేష్ బాబు యాక్ట్ చేస్తాడు కదా, ఈ ఏరియాలోనే ఆ షూటింగ్ అంతా జరిగింది. సెట్స్ ఉన్నటువంటి స్ట్రీట్ లో నడుస్తూ ఉంటే నాకైతే ఏదో ఫారెన్ కి వచ్చిన ఫీలింగ్ లో అయితే నేనున్నాను. రాబరీస్ కి, ఒక పబ్ కి రిలేటెడ్ గా జేమ్స్ బాండ్ వంటి థీఫ్ ఓరియంటెడ్ మూవీస్ కి కావాల్సినటువంటి హౌసెస్ అయితే ఇక్కడ వీళ్ళు సెట్ చేసి పెట్టారు. ఇలా ఒక్కొక్క ప్లేస్ ని చూసి బయట వచ్చిన తర్వాత ఆ ప్లేస్ బయటే మనం వెళ్లాల్సినటువంటి బస్సెస్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈఫిల్ టవర్ లాంటిది. ఈఫిల్ టవర్ అయితే కాదు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో కంటిన్యూగా 3 హౌసెస్ అయితే కనిపిస్తున్నాయిగా. ఇందులో ఫస్ట్ హౌస్ అయితే అత్తారింటికి దారేది మూవీలో సునంద హౌస్, అండ్ లాస్ట్ హౌస్ అయితే మూవీ విశ్వాసం మూవీలో అయితే నయనతార హౌస్ అంటది. మరి మధ్యలో ఇల్లు ఎవరిదంటే అది ఎవరిదో హిందీ మూవీ చెప్పాడు. నేనైతే హిందీ మూవీస్ చూడను. చూస్తున్న లొకేషన్ లో అయితే పుష్ప మూవీలో పుష్ప సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారంట. అండ్ గబ్బర్ సింగ్ లో అయితే కబడ్డీ సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారట. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ అయితే సింగం 2 మూవీలో పోలీస్ స్టేషన్ అంటే ఈ యొక్క బిల్డింగ్ అయితే. మరి అన్నపూర్ణ మెస్ అని ఉంది అంటున్నారు కదా, అది ఏంటంటే ఒకే బిల్డింగ్ ని ఎలాగైనా మర్చి వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది చంద్రముఖి మూవీలో గుణశేఖర్ ఇల్లు ఇదైతే. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నటువంటి బిల్డింగ్స్ అయితే ఇవన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అనమాట. మేబీ ఈ బిల్డింగ్స్ మాత్రమే ఇక్కడ ఒరిజినల్ ఏమో, మిగిలినవన్నీ డమ్మీనే. ఇప్పుడైతే మనము ఎయిర్పోర్ట్ కి వచ్చాము. ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చామో తెలుసా? మనం లండన్ వెళ్ళడానికి. లండన్ ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఓన్లీ 2 మినిట్స్ లోనే మనం వెళ్ళిపోవచ్చు. ఫైనల్ గా మనమైతే లండన్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు లండన్ స్ట్రీట్స్ ఎలాగున్నాయో, అక్కడ ఏంటి పరిస్థితి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు ఈ లండన్ టూర్ లో అయితే మనకైతే అవతార్ వంటి మోషన్ పిక్చర్స్ ని ఎలా వర్చువల్ గా షూట్ చేస్తారో అన్న విషయాన్ని మనకైతే ఇక్కడ లైవ్ గా షూట్ చేసి మనకైతే చూపిస్తారు. షో అయితే స్టార్ట్ అయింది. మోషన్ క్యాప్చరింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ షో యొక్క నేమ్. ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకొని పర్ఫార్మెన్స్ చేస్తున్న లేడీ డ్రెస్ పైన అయితే సెన్సార్స్ ఉంటాయట. పైన స్క్వేర్ ఫ్రేమ్ లో అయితే 16 కెమెరాస్ అయితే ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి స్క్రీన్ ని క్రోమా స్క్రీన్ అంటారట. ఈమె యాక్ట్ చేస్తుంటే అక్కడ అవతార్ యాక్ట్ చేస్తున్నట్లు మనకైతే కనిపిస్తూ ఉంది కదా. ఈ షోన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చూసారు అందరూ. ఫైనల్ గా షో అయితే కంప్లీట్ అయింది. ఈ షోస్ చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ అయితే లండన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్లారు. ఇక్కడ వెళ్లి అందరూ సెల్ఫీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కి వీడియో కాల్ చేసి మరీ చూపించారు. ఈ ఎఫెక్ట్ ని క్రోమా గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ అంటారట. అంటే ఎక్కడున్నా సరే ఒక లొకేషన్ ని చూస్తే ఆ లొకేషన్ లో మనం వెళ్ళినట్లు
ఇక్కడైతే చూపిస్తారు. అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనము ఎన్ని కంట్రీస్ లో అయినా కోరిన లొకేషన్ కి వెళ్ళి మనమైతే మూవీ తీసుకొని వచ్చేయచ్చు. సూపర్ కదా అసలు ఈ టెక్నాలజీ అయితే. ఇప్పుడైతే మనము లండన్ స్ట్రీట్ లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్ వెళ్దాము. ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం చూస్తున్నది జనరల్ గా మనం మూవీస్ లో చూసేటువంటి ఎయిర్పోర్ట్. ఇది జస్ట్ పైన ఉన్నటువంటి నేమ్ బోర్డ్ చేంజ్ చేస్తే చాలు ఏ కంట్రీ ఎయిర్పోర్ట్ లాగైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఎయిర్పోర్ట్స్ ఎలాగుంటాయో లోపల సెటప్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లో ఈ డమ్మీ ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ ఎలాగుందో నేనైతే చూపిస్తాను రండి, వెళ్ళి చూద్దాము. ఏరోప్లేన్ కాదు, అది డమ్మీ ఏరోప్లేన్. ఒరే మరి దుర్మార్గులారా, మరి ఇంత మోసమా ఏంది ఫ్రెండ్స్? నిజంగా ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ లోపల ఉన్నట్లే ఉంది. చూసారుగా మూవీస్ లో అయితే ఏరోప్లేన్ సీన్స్ అన్ని ఇలాంటి ఏరోప్లేన్ లోనే తీస్తారు. మీకు మూవీస్ లో ఏరోప్లేన్ సీన్స్ లో ఏ మూవీ సీన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. నాకైతే బాస్ మూవీలో బ్రహ్మానందం గారిని బెల్ట్ పెట్టుకోమంటే పెట్టుకున్నానని చెప్తారు కదా, ఆ సీన్ అంటే చాలా ఇష్టము. అయితే మనము సెంట్రల్ జైల్ అయితే చూడబోతున్నాము. అదే ఫ్రెండ్స్ పుష్ప మూవీలో అల్లు అర్జున్ అందరికి ఒక అమౌంట్ కట్టి అందరినీ ఇడిపించుకొని వస్తాడు కదా, అక్కడ తీసిన సీన్ అయితే ఈ ప్లేస్ లోనే. సినిమా అంటే కల్పితం అనే విషయం నాకు తెలుసు, కాకపోతే మరి ఇంతలా కలుపుతారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కలపడమేంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత దారుణంగా? ఈ వీడియోలో చూస్తున్నటువంటి లొకేషన్ ని ఎక్కడో చూసినట్లుంది కదా, ఎక్కడో కాదు, ఊలాలా ఊలాలా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లో అయితే నేను చూశాను. ఇప్పుడు లైవ్ గా చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటి లొకేషన్ అయితే జనతా గ్యారేజ్ మూవీలో చూసాం మనమైతే. ఇప్పుడు చూస్తున్నటువంటి లొకేషన్ అయితే శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్ పీజీ హాస్టల్ ఫ్రెండ్స్. ఇది అదే కింద కూర్చొని ముగ్గులేస్తూ ఉంటది కదా, మహేష్ బాబు కార్ లో తిరుగుతూ ఉంటాడు, అది ఈ రోడ్డే. ఇప్పుడైతే రాజా మూవీలో మల్లెలవాన సాంగ్ లొకేషన్స్ అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నాంగా గార్డెన్ ఏరియా మొత్తము, ఆ సాంగ్ షూట్ చేసింది ఈ ప్లేస్ లోనే. ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గారి మధ్య బైక్ పంచర్ అయ్యే సీన్ ఉంటది కదా, ఆ సీన్ తీసింది ఈ స్ట్రీట్ లోనే. లొకేషన్ ని ఏ మూవీలో చూసారో చెప్పండి, నేను చెప్పనా? క్రిష్ 3 మూవీలో. ఈ బిల్డింగ్ ని చూడంగానే సీరియస్ గా చెప్పండి, నిజంగా ఎంతమందికి మూవీ నేమ్ గుర్తొచ్చిందో? నాకైతే సీరియస్ గా గుర్తొచ్చింది. చంద్రముఖి మూవీలో వెంకటాపురం ప్యాలెస్ అయితే ఇది. బిల్డింగ్ ని మల్టీపర్పస్ బిల్డింగ్ అని కూడా అంటారట. అంటే 4 sides 4 డిఫరెంట్ గా ఉంటుందంట. ఒక సైడ్ కోర్టు లాగా, ఒక సైడ్ ప్యాలెస్ లాగా, ఆ విధంగా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ లొకేషన్ ని చూడండి, రీసెంట్ పాన్ ఇండియా మూవీ దుల్కర్ సల్మాన్ గారిది. మూవీ నేమ్ ఏంటంటే లక్కీ భాస్కర్. ఇప్పుడు గుర్తొచ్చిందా? లక్కీ భాస్కర్ మూవీలో మార్కెట్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నదే దుల్కర్ సల్మాన్ గారి హౌస్ ఉంటది కదా మూవీలో, ఆ హౌస్ కూడా ఈ మార్కెట్ లో ఉన్నటువంటి హౌసే. సూపర్ కదా అసలు లొకేషన్స్ అయితే. నిజంగా మనం మూవీలో చూసినప్పుడు నిజంగా ఏదో మార్కెట్ ఏరియాలోనే తీసినట్లయితే మనకు అనిపిస్తుంది. క్వాలిటీలో ఒక్కసారి వచ్చి చూస్తే ఇది సంగతి. నెక్స్ట్ మనకి ఇక్కడ వీడియోలో రైట్ సైడ్ అయితే మనకు వేర్ హౌసెస్ లాగా పెద్ద పెద్ద షెడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ షెడ్స్ అయితే పుష్ప మూవీలో జాతర సాంగ్ షూట్ చేశారంట. అలాగే బాహుబలి మూవీలో అయితే స్లైడింగ్ సీన్ ఉంటది కదా, అదే ప్రభాస్ అన్న వచ్చి ఒక కొండపై నుంచి జారుతూ వస్తూ ఉంటాడు, ఆ సీన్ కూడా ఇటువంటి షెడ్ లోనే చేశారంట. ఆ 2 మూవీసే కాదు, అలాంటి పెద్ద మూవీస్ కావాల్సినటువంటి సీన్స్ అన్ని ఈ షెడ్స్ లోనే ఇండోర్ లో షూట్ చేస్తారట. అయితే మనం స్టోరీస్ ఫ్రమ్ ది భాగవతం అనే ఒక ప్లేస్ కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనము సీరియల్స్ లో చూసినట్లు భాగవతం సీరియల్స్ అన్ని ఇక్కడే షూట్ చేశారట. ఈ సెట్స్ యొక్క క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే చూస్తుంటే రియాలిటీగా చూస్తున్నట్లే ఉంది. మూవీస్లో మనం చూసినట్లు ఇటువంటి భాగవతం సీన్స్ కానీ స్పిరిచువల్ సీన్స్ కానీ ఇవన్నీ ఇక్కడే షూట్ చేసినట్లున్నారు. ఏదైతే నేను వీళ్ళ ఆర్ట్ స్కిల్స్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అయితే మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి మాహిష్మతి సామ్రాజ్యానికి అయితే వచ్చాను, అదే బాహుబలి సెట్కి. ఫైనల్గా నేనైతే బాహుబలి సామ్రాజ్యంలోకి ఎంటర్ అవబోతున్నాను. చాలా థ్రిల్గా అయితే నేనున్నాను. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలాగుందో. లోపల నుండి అయితే బాహుబలి మూవీ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఆ సౌండ్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత సౌండ్తో ప్లే అవుతుంది సౌండ్. లోపలికి రాగానే 2 పెద్ద ఏనుగులు అయితే వెల్కమ్ చెప్తున్నాయి. ఈ ప్లేస్ గుర్తుందా? అనుష్కని సంఖ్యలతో బంధించి ఉంటారు కదా, అప్పుడు అనుష్క పుల్లలు ఏరుకుంటూ ఉంటది, ఆ ప్లేసే ఇది. ఈ రథం గుర్తుందా? యుద్ధం జరుగుతున్నప్పుడు మూవీలో రానా అన్న ఈ రథం వేసుకొని వస్తాడు కదా, బాహుబలి ఎంటైర్ మూవీలో ఈ యొక్క రథంకున్న క్రేజే వేరు అసలు. అప్పుడు బాహుబలి మూవీ కోసం ఏమేమైతే వాడారో అవన్నీ ఇక్కడే ఎగ్జిబిషన్ రూపంలో వదిలేశారు. మూవీలో ఇలా 3 బాణాలు వేయడానికి ఒక పదం అయితే ఉంది, ఆ పదం ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఈ ప్లేస్ గుర్తుందా? మహేంద్ర బాహుబలి అని నేను అని ప్రభాస్ అన్న పట్టాభిషేకం చేస్తారు కదా రాజుగా, ఆ ప్లేసే ఇది. ఇక మూవీలో లాగే రాజసింహాసనానికి ఇక్కడ కూడా పోటీ పడుతున్నారు. ఒక ఫోటో తీసుకోవడానికి అట్లీస్ట్ 10 to 15 minutes పట్టేటట్లుంది. తప్పు వీళ్ళది కాదు, బాహుబలి సినిమాది. ఈ ప్లేస్ అయితే ప్రభాస్ అన్న తన అరిచేతితో శివునికి రక్తాభిషేకం చేస్తాడు కదా, ఆ ప్లేసే ఇది. ఇక రానా అన్న బుల్ తో ఫైట్ చేస్తాడు కదా, ఆ బుల్లే ఇది. ఒక బుల్ సరిపోదనేసి 3 అయితే పెట్టారు, వచ్చిన వాళ్ళందరూ ఫైట్ చేయాలనేసి. ఇక ఇక్కడే బాహుబలి
బాహుబలి రెస్టారెంట్ కూడా ఉంది. ఆ రెస్టారెంట్ ఆపోజిట్ లోనే రానా అన్నది 100 అడుగుల విగ్రహం అయితే ఉంటుంది కదా, అది 2 పార్ట్స్ చేసి ఇక్కడే పెట్టారు. ఎంటైర్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్కటైతే కామన్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఎగ్జిట్ ఉంటుందో అక్కడైతే ఒక షాపింగ్ ఏరియా అనేది అయితే ఉంటుంది. హ్యాట్ కొందామని రేట్ చూస్తే దానిపైన 1000 రూపీస్ ఉంది అంతే. 1000 రూపీస్ ఎక్కువ ఏం లేదు. ఇప్పుడైతే లంచ్ టైం అయింది. సూపర్ స్టార్ అనే ఒక రెస్టారెంట్ కి అయితే మనం వచ్చాము. ఇక్కడే మనము మనకున్నటువంటి వోచర్ ని యూజ్ చేసుకుని మన లంచ్ అయితే కంప్లీట్ చేద్దాము. ఫుడ్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ టోటల్ గా అన్లిమిటెడ్ అయితే మనం చెప్పవచ్చు. ఫుడ్ అయితే నిజంగా టేస్టీగానే ఉంది, మంచి రెస్టారెంట్ లో తిన్నట్లే ఉంది. మనం తీసుకున్న టికెట్ స్టార్ ఎక్స్పీరియన్స్ 3500 రూపీస్ పెట్టి తీసుకున్నాం కదా, దానికైతే ఇది వర్త్ అని అయితే మనం చెప్పవచ్చు. ఈ లంచ్ తర్వాత అగైన్ మన జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఈసారి అయితే మొత్తము బటర్ఫ్లై ప్రైడ్ ఆఫ్ రామోజీ అనే షో అయితే చూసాము. అలాగే మూవీ మేకింగ్ ప్రాసెస్ అయితే చూసాము. వోచర్ ని యూజ్ చేసి ఒక కాఫీ అయితే తాగాము. తర్వాత కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ అయిపోయాము. ఫిల్మ్ సిటీ టూర్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ ఎంటైర్ ఫిల్మ్ సిటీ టూర్ లో మీకైతే ఏ పార్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్ గా ఈ ఫిల్మ్ సిటీలో మోషన్ పిక్చర్ క్యాప్చరింగ్ షూట్ అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా గ్రేట్ కదా అసలు ఇంత టెక్నాలజీని యూజ్ చేయడం అనేది. వీడియో మొదట్లో చెప్పినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరు మీ ఫ్యామిలీతో రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ ని ప్లాన్ చేస్తున్నట్లయితే బెటర్ ప్లాన్ విత్ ఏ స్టార్ ఎక్స్పీరియన్స్ టికెట్ తో ప్లాన్ చేయడం వల్ల టూర్ అయితే బోర్ కొట్టదు. ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తారు, మనం కూడా టైడ్ అవ్వము. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7.